యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. లోపరహితుడైన పరిపూర్ణుడైన దేవుడు తన ప్రజల ఎదుట ఉంచగలిగే నియమం, ప్రమాణం, ఆదర్శం ఈ వచనంలోది ఒకటే. పాపములో ఉన్న ఈ లోకము గాక దేవుడే వారికి మాదిరిగా ఉండాలి. అయితే లోపం లేని పరిపూర్ణులు మాత్రమే దీన్ని పూర్తిగా ఆచరించగలుగుతారు. అయినా దేవుని రాజ్యంలోని వారంతా కూడా దీన్ని లక్ష్యంగా గురిపెట్టుకోవాలి. బైబిల్ నందు క్రొత్త నిబంధనలో ఇతర వచనాలలో కూడా క్రైస్తవులకు లోపం లేని ప్రవర్తనే గురిగా ఉండాలని చూపుచూ ఉన్నది. పరిపూర్ణతను గురిగా పెట్టుకోవడం అంటే దాన్ని సాధించినట్టు కాదు. దేవుని విషయంలో జీవం కలిగి బ్రతకాలన్నదే ముఖ్యం. మనము ఏది చేసినా దేవుణ్ణి సంతోషపెట్టేందుకు చేయాలి. స్వార్థపూరితంగా ఏ కార్యాన్ని కూడా మనము చేయకూడదు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ లోపము లేని పరిపూర్ణుడిగా ఈ లోకానికి నువ్వు వచ్చావు ప్రభువా. నేను ఆరాధించే ప్రజలమైన మేము కూడా ప్రభువా అయ్యా పరిపూర్ణులుగా నేను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దినాన ఎదుగో ప్రభువా మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.